లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. గీతా ఆర్ట్స్లో విజయ్ గీతా గోవిందం సినిమా చేశాక ఆ కాంపౌండ్తో మరింత బాండింగ్ ఏర్పడింది. ఇక టాక్సీ వాలా అంటూ ఎస్కేఎన్తో పనిచేశాడు. అలా చివరకు బన్నీ కాంపౌండ్లోకి విజయ్ దేవరకొండ చేరిపోయాడు. ఇక తన రౌడీ బ్రాండ్ దుస్తుల్ని బన్నీకి ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాడు విజయ్ దేవరకొండ. తాజాగా అలానే తన కొత్త డిజైన్లను బన్నీకి పంపించేశాడు. విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ను భలే ప్రమోట్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలకు స్పెషల్ డిజైన్ దుస్తుల్ని పంపుతాడు. అలా వారు కూడా రౌడీ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నట్లు అవుతుంది. ఇక రౌడీ బ్రాండ్కు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. రౌడీ వేర్స్కు యూత్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇక రౌడీ బ్రాండ్ల్లో కొత్త డిజైన్లు వస్తే వాటిని ముందుగా అల్లు అర్జున్కే పంపిస్తాడట విజయ్ దేవరకొండ. తాజాగా మరోసారి రౌడీ వేర్స్ను బన్నీకి పంపించాడు విజయ్. విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమాలకు బన్నీ ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తుంటాడు. ఇక గీతా ఆర్ట్స్లోనూ విజయ్కి ఎప్పుడూ డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. గీతా గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత వీరి బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయింది. ఆ చిత్ర సమయంలో విజయ్కి బన్నీ సపోర్ట్ ఇచ్చాడు. విజయ్ ప్రొడక్షన్ కంపెనీలో వచ్చిన చిత్రానికి కూడా బన్నీ సపోర్ట్ చేశాడు. ఆనంద్ దేవరకొండ కోసం కూడా బన్నీ వస్తుంటాడు. ఇక బన్నీకి ఎప్పటికప్పుడు స్పెషల్ డిజైన్ రౌడీ వేర్స్ను విజయ్ పంపిస్తుంటాడు. తాజాగా మరోసారి ఇలానే దుస్తుల్ని పంపించాడు విజయ్. ఆ దుస్తుల్ని చూసి బన్నీ ఫిదా అయ్యాడు. నీ ప్రేమకు థ్యాంక్ యూ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. మరి ఈ దుస్తుల్ని బన్నీ ఎప్పుడు ధరిస్తాడో చూడాలి. బన్నీ ప్రస్తుతం అట్లీ మూవీతో బిజీగా ఉన్నాడు. రీసెంట్గానే బన్నీ అట్లీ మూవీ ప్రకటన వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య విజయ్ డబ్బింగ్ పనుల్ని పూర్తి చేశాడు. ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి రౌడీ జనార్దన్ సెట్లోకి వెళ్లాలని విజయ్ చూస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత రాహుల్ సంకృత్యన్ ఫ్రాంటైజ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికీ వరుస చిత్రాలతో విజయ్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ ఒకటైతే చేయాల్సి ఉంది. మరి ఆ మూవీ ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరోవైపు సుకుమార్ ఏమో రామ్ చరణ్ అల్లు అర్జున్ అంటూ తిరుగుతున్నాడు. ఇవన్నీ ఫినిష్ చేసుకోవాలంటే ఇంకో 4-5 ఏళ్ళు పట్టేలా ఉంది. అప్పటి వరకు అయినా విజయ్ దేవరకొండ వెయిట్ చేస్తాడో లేదో మరి మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. మే 1 వచ్చేస్తుంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్లే జరుగుతున్న ప్రమోషన్లు ఆడియన్స్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటిదాకా ఒకే ట్రైలర్తో సరిపెట్టిన దర్శకుడు శైలేష్ కొలను అన్ని సర్ప్రైజులు థియేటర్లో చూడమని ఊరిస్తున్నాడు. ఇదిలా ఉండగా అదే రోజు వస్తున్న సూర్య రెట్రోకి బజ్ అంతగా లేకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతుంది. ముఖ్యంగా ట్రైలర్ వల్ల కొంచెం అయోమయం కలగడం మాస్ వర్గాల్లో హైప్ తగ్గించింది. కంగువా డిజాస్టర్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నాని కనుక రేస్లో లేకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో, కానీ ఇప్పుడు అలా కాదు. రెట్రోని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సితారా సంస్థ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తమ కింగ్డమ్ హీరో విజయ్ దేవరకొండని గెస్ట్గా తీసుకొస్తుంది. ఈ వేడుకల్లో ఏమైనా మెరుపులుంటాయేమో చూడాలి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గత సినిమా జిగర్ తాండా XX తెలుగులో ఆడలేదు. యావరేజ్ అయినా ఏమో అనుకోవచ్చు, కానీ డిజాస్టర్ కొట్టింది. అంతకుముందు మోహన్ OTTలో వచ్చింది. జగమే తంతిరంకూపూర్ కంటెంట్ అంటూ విమర్శలు వచ్చి పడ్డాయి. పేట ఒక్కటి డీసెంట్గా ఆడింది. దీంతో రెట్రోకి టాలీవుడ్లో డైరెక్టర్ బ్రాండ్ పని చేయడం లేదు. మొత్తం బరువు సూర్య మీదే పడుతుంది. బిజినెస్కి కూడా అతనే కీలకం. హిట్ 3 కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే రెట్రోకి ఇబ్బందులు తప్పవు. అసలే మండే ఎండల్లో జనం ఆచితూచి థియేటర్లకు వస్తున్నారు. గత 2 నెలల్లో 1-2 మినహాయించి ఇంకే సినిమాలకు మొదటి రోజు 4 షోలు హౌస్ఫుల్ పడిన దాఖలాలు లేవు. ఆ బాకీ అంతా నాని తీరుస్తాడనే నమ్మకం బయ్యర్లో ఉంది. ఒకవేళ రెట్రో కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే
థియేటర్లకు మరింత బూస్ట్ దక్కుతుంది. హీరోయిన్ పూజా హెగ్డే సైతం ఫామ్లో లేదు. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతంలో ఒక పాట మాత్రమే రీచ్ తెచ్చుకుంది. ఇన్ని ప్రతికూలతల్లో మధ్య రెట్రో ఏదైనా మ్యాజిక్ చేస్తేనే జనం మెచ్చుకుంటారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. బాక్స్ ఆఫీస్ పరంగా మే 9 చాలా మంచి డేట్. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఈ తేదీకి వచ్చి సంచలన వసూళ్లు అందుకున్నాయి. సెంటిమెంట్ పరంగాను ఫ్యాన్స్ దీన్ని స్పెషల్గా ఫీల్ అవుతారు. అందుకే హరిహర వీరమల్లు ముందు దీన్ని లాక్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళు అనుమానానికి తగ్గట్లు అది మరోసారి వాయిదా పడడం, ఆ స్లాట్ మీద ఒక్కొక్కరుగా కన్నేయడం మొదలుపెట్టారు. ముందు సమంత నిర్మాతగా రూపొందించిన శుభం, తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్లో పోషించిన కలియుగం 2064 ప్రకటన ఇచ్చాయి. తాజాగా శ్రీ విష్ణు ఈ లిస్టులోకి వచ్చాడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో రూపొందించిన సింగిల్ని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్య ట్రెండ్గా మారిపోయిన వీడియో ప్రోమో తరహాలో దీనికి కూడా కట్ చేయించి దాంట్లో అల్లు అరవింద్ని భాగస్వామిని చేసి మరీ లాంఛనం పూర్తి చేశారు. కార్తిక్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ లవ్ కామెడీ ఎంటర్టైనర్లో కీర్తిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. సింగిల్గా ఉండాలి, పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్ చేయాలనే కుర్రాడి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా పూర్తి హాస్య చిత్రంగా దీన్ని రూపొందించినట్లు ఇన్సైడ్ టాక్ ఉంది. గత ఏడాది శ్రీ విష్ణు ప్రయోగాత్మకంగా స్వాగ్ ట్రై చేసి చేదు ఫలితం అందుకున్నాడు. ఈసారి సింగిల్లో ఎలాంటి పొరపాటు జరగదట. పిల్లలు, యూత్ అందరూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్కు వెళ్ళి చూద్దామంటే యునానిమస్గా పాజిటివ్ అనిపించుకున్న సినిమా ఒక్కటి లేకపోవడంతో మంచి ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. మే 1న నాని హిట్ 3, ది థర్డ్ కేస్, సూర్య రెట్రో ఒకే రోజు రాబోతున్నాయి. సరిగ్గా వారం అయ్యాక శ్రీ విష్ణు సింగిల్తో దిగుతాడు. కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇకపై ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు శ్రీ విష్ణు స్వయంగా రంగంలోకి దిగబోతున్నాడు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.